నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు. కౌంటింగ్ కు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని తిరుపతిలోని కలెక్టరేట్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన కలెక్టర్ ప్రవీణ్ కుమార్, ఎస్పీ హర్షవర్ధన్ రాజు. పొలాల్లో భూసార పరీక్షలు నిర్వహించుకోవాలని సైదాపురంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో రైతులకు ఏర్పాటు చేసిన అవగాహన సమావేశంలో మాట్లాడిన మండల వ్యవసాయాధికారిని హైమావతి. నిరంతరం సేవా కార్యక్రమాలు చేస్తున్నామని గూడూరులోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ ఆడిటోరియం వద్ద దాతల సహకారంతో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన అనంతరం మాట్లాడిన రోటరీ బెస్ట్ క్లబ్ ప్రతినిధులు. వైభవంగా ధ్వజారోహణం. చిల్లకూరు మండలం కలుకొండ క్షేత్రంలో కొలువైయున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఎన్నికల కౌంటింగ్ కు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రత కట్టుదిట్టం చేశామని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తెలిపారు. తిరుపతిలోని కలెక్టరేట్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయనతో పాటు ఎస్పీ హర్షవర్ధన్ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు స్ట్రాంగ్ రూమ్ల వద్ద ఏర్పాటు చేశామని తెలిపారు. సమస్యాత్మకం కావడంతో ఎస్పీతో కలిసి భద్రతపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు. అనంతరం ఎస్పీ హర్షవర్ధన్ రాజు కూడా భద్రతా ఏర్పాట్లపై మాట్లాడారు. ఎలక్షన్ కమిషన్ రూల్ ఏం చెప్తుందంటే 3 tier సెక్యూరిటీ ఉండాలి. ఒకటి ఔటర్ పెరిమీటర్ అంటారు. ఔటర్ పెరిమీటర్ 100 meters, ఓన్లీ 100 meters ఫ్రమ్ ద స్ట్రాంగ్ రూమ్ ఔటర్ పెరిమీటర్స్. ఎందుకు ఉంది అంటే చాలా జిల్లాలో ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండవు. సో లిమిటేషన్ ఉంది కాబట్టి అక్కడ 1 kilometer కూడా పెట్టాల్సిన అవసరం లేదు. 100 meters ఎలక్షన్ కమిషన్ చెప్పింది కాబట్టి. కానీ ఔటర్ పెరిమీటర్ మనము 200 meter పెట్టుకున్నాము లోపల. కానీ ఇప్పుడు మన జిల్లాలో ఉన్న దృష్టిలో సెన్సిటివిటీ ఎక్కువ ఉంది కాబట్టి ఇంకా ఔటర్ గేట్ ఏదైతే ఉందో పద్మావతి విమెన్ యూనివర్సిటీ ఔటర్ గేట్, అది కూడా ఒక ఔటర్ మోస్ట్ పెరిమీటర్ అనుకోవచ్చు. బికాజ్ దట్ ఈజ్ ఆల్మోస్ట్ 2 kilometers ఫ్రమ్ ద 1.5 to 2 kilometers ఫ్రమ్ ద కౌంటింగ్ సెంటర్. అక్కడ కూడా ఫ్రిస్కింగ్ అవుతుంది, అక్కడ కూడా ఎంట్రీ అవుతుంది. దోజ్ హూ ఆర్ ఆథరైజ్డ్ ఫర్ స్ట్రాంగ్ రూమ్ వాళ్ళకి అలౌ చేస్తాము. అదర్వైజ్ దోజ్ హూ ఆర్ కమింగ్ టు ద క్యాంపస్, అక్కడ చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఏదో ఒక పనికి రావాలి, మాకు ఏదో ఒక ప్రొఫెసర్ వస్తున్నారు, కొంతమంది స్టూడెంట్స్ వస్తున్నారు, వాళ్ళకి మాత్రమే లిమిటెడ్ ఎంట్రీతో వాళ్ళ ఐడి చూసుకొని రాసి అలౌ చేస్తున్నాం. యాజ్ పర్ ద ఎలక్షన్ కమిషన్ ప్రోటోకాల్ పెట్టడం జరిగింది. థర్డ్ కౌంటింగ్ సంబంధించి ట్రైనింగ్ కూడా మొదలు పెడుతున్నాము. సో అందులో కూడా కౌంటింగ్ ఏజెంట్ క్యాండిడేట్స్ కూడా పెట్టుకోవచ్చు కాబట్టి వాళ్ళని కూడా అగైన్ మేము ఈచ్ 6 వాళ్ళ క్యాండిడేట్స్తో మీటింగ్ పెడతారు. నేను పార్లమెంట్ సంబంధించి క్యాండిడేట్తో మీటింగ్ పెట్టి వాళ్ళకి ఇంకా ఇవన్నీ ఎట్లా అవుతాయి, ఏం చేయాలి, వాళ్ళు ఏం చేయాలి, మన బాధ్యత ఏంటి, వాళ్ళు ఏంటి రెస్పాన్సిబిలిటీ అని చెప్పడం జరుగుతుంది. సిఆర్పిసి సెక్షన్ 144 ఇంకా అమల్లో ఉంది. ఇన్ వ్యూ ఆఫ్ ద థ్రెట్ ఆఫ్ ద లా అండ్ ఆర్డర్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ కాబట్టి 144 ఉంది. ఇప్పుడు గంగమ్మ జాతర కూడా జరుగుతూ ఉంది. సో దీస్ ఆర్ ద రిలీజియస్ ఈవెంట్స్, ఫెస్టివల్స్. ఇక్కడ కూడా ఇప్పుడు ఎస్పీ గారు వచ్చారు కాబట్టి ఇందాక 2 days మేము రివ్యూ చేయలేదు, ఇప్పుడు ఎస్పీ గారు కూడా రివ్యూ చేసి చెప్తారు. సో గంగమ్మ జాతరలో కూడా దే విల్ బి మోర్ పీపుల్ దెన్ వాట్ 144 సెక్షన్ ప్రకారం ఉండాలి. సో ఈ రిలీజియస్ ఈవెంట్ కాబట్టి ఆ ఎగ్జామ్ ఎట్లా ఏ విధంగా మోడిఫై చేయాలి అది కూడా ఈరోజు చేయడం జరుగుతుంది. ఎస్పీ గారు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం, బికాజ్ ఆ ఏరియాలో కొన్ని ఏరియాలో వీ హ్యావ్ టు రిమూవ్ ఫ్రమ్ దిస్ సెక్షన్ 144. సో మనకు ఈ పారామిలిటరీ దానికి సంబంధించి వీఆర్ గెటింగ్ టూ మోర్ కంపెనీస్. ఆల్రెడీ నిన్న ఒకటి సిఆర్పిఎఫ్ కాంపోనెంట్ ఒకటి వచ్చింది కంపెనీ, ఈరోజు కూడా ఒక సిఏఎస్ఎఫ్ కంపెనీ వస్తుంది. దాంతో మనం నెక్స్ట్ కమింగ్ డేస్లో ఈ ఫ్లాగ్ మార్చెస్ కూడా ఆర్గనైజ్ చేస్తాం. ఎక్కడెక్కడ మనకు ట్రబుల్సమ్ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయో అక్కడ ఫ్లాగ్ మార్చెస్ అన్నీ కూడా ఆర్గనైజ్ చేస్తాము. పబ్లిక్లో కాన్ఫిడెన్స్ కానీ విత్ రెస్పెక్ట్ టు లా అండ్ ఆర్డర్ దిస్ థింగ్ చేసే విధంగా
అన్నీ చేయడం జరుగుతుంది. ఇప్పుడు సార్ చెప్పినట్లు గంగమ్మ జాతర ఎక్కడెక్కడైతే మనకు ఆల్రెడీ ఏజెస్ నుంచి జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్స్ ట్రెడిషనల్ ఉన్నాయి, అవి మనం డిస్టర్బ్ చేసినట్లయితే వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి 144 అక్కడ రిలాక్స్ చేసి, అయితే అక్కడ పోలీస్ ఎక్స్ట్రా కాంపోనెంట్ పెట్టుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గంగమ్మ జాతర తీసుకుంటే దాదాపు 80,000 90,000 దాకా వస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తాం. దానికోసం అరౌండ్ 300 to 400 దాకా ఎక్స్ట్రా పోలీస్ కాంపోనెంట్ పెట్టుకొని ప్రాపర్గా బందోబస్తు అరేంజ్మెంట్స్ చేసి ఎక్కడ కూడా ఎటువంటి ఇష్యూ లేకుండా చూస్తాం. కాబట్టి ఎక్కడ రిలాక్స్ చేసినా కూడా అక్కడ మాకు పోలీస్ కాంపోనెంట్ ఎక్స్ట్రా పోస్ట్ చేసుకొని ఇష్యూస్ లేకుండా చూస్తామని చెప్పి మీ అందరి ఈ విధంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. తర్వాత పోతే ఆ రోజు మనకు కౌంటింగ్ డే రోజు కూడా మీ తరపున అందరికీ ప్రజాప్రతినిధులందరికీ కూడా మనం విజ్ఞప్తి చేసేది ఏమంటే, ఆ రోజు కౌంటింగ్ అయిన తర్వాత ఎటువంటి ర్యాలీస్ ఆర్గనైజ్ చేయటం కానీ, విజయోత్సవ ర్యాలీలను లేకపోతే ఇంకోటో చేయడానికి లేదు. దానికి సంబంధించి కలెక్టర్ సారు మేము మళ్ళీ వాళ్ళకి అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. సో ఆ రోజు ఖచ్చితంగా పోలీస్ తోటి మన సివిల్ అడ్మినిస్ట్రేషన్ తోటి వాళ్ళు సహకరించి ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు కానీ చేయకూడదు, దానికి ఎటువంటి ఏర్పాట్లు చేయాలో అవి చేస్తాము. అలాగే నెక్స్ట్ అయిన తర్వాత ఏదైనా ఉన్నా కానీ విజయోత్సవ ర్యాలీలు నెక్స్ట్ డే తర్వాత మన అక్కడ ఉన్న లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ బట్టి, పరిస్థితిని బట్టి వాళ్ళకి మనం పర్మిషన్ ఇచ్చి వాళ్ళకు చేసుకునే దానికి అవకాశం ఇస్తాం. కాబట్టి అందరూ కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకొని మన సివిల్ అడ్మినిస్ట్రేషన్కి అందరూ కూడా సహకరిస్తారని చెప్పి ఆశిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు అందరికీ తెలిసిందే, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న బంగాళాఖాతంలో ఈ నెల 22వ తేదీన అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ విభాగం తెలిపింది. ద్రోణి ఆవర్తనం ప్రభావంతో 5 రోజుల పాటు తేలికపాటి నుండి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని, వచ్చే నెల 5 నాటికి నైరుతి రుతుపవనాలు రాష్ట్రానికి రానున్నాయని వాతావరణ శాఖ నిపుణులు తెలిపారు. బంగాళాఖాతంలో ఈ నెల 22న అల్పపీడనం ఏర్పడనుంది. ఇది ఈశాన్య దిశగా పయనించి 24వ తేదీ నాటికి వాయుగుండంగా బలపడనుంది. ఇది ఏ దిశగా పయనిస్తుందన్న దానిపై 2-3 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడంతో ఇది తీవ్ర తుఫానుగా మారే అవకాశం లేకపోలేదని కొన్ని ప్రైవేటు సంస్థలు అంచనా వేస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు ఈ నెల 31 నాటికి కేరళ తీరాన్ని తాకనున్నాయని ఐఎండీ అంచనా వేసింది. అనంతరం 5వ తేదీన రాయలసీమ మీదుగా రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ద్రోణి ఆవర్తన ప్రభావంతో 5 రోజుల పాటు తేలికపాటి నుండి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. రైతులు తప్పనిసరిగా భూసార పరీక్షలు నిర్వహించుకోవాలని, తద్వారా ఎంతో ఉపయోగమని మండల వ్యవసాయాధికారిని హైమావతి తెలిపారు. సైదాపురంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో సిబ్బంది, రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె పాల్గొని వారికి పలు సూచనలు చేశారు. సైదాపురంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో రైతులు, వ్యవసాయ సహాయకులు తదితరులతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న మండల వ్యవసాయాధికారిని హైమావతి రైతులకు పంటలపై అవగాహన కలిగించారు. రైతులు అడిగిన వాటికి సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ఏవో హైమావతి మాట్లాడుతూ పిఎం ప్రణామ్ ద్వారా భూసార పరీక్షలపై రైతులకు అవగాహన కలిగించామన్నారు. భూసార పరీక్షలు చేయించుకుంటేనే ఎంతో ఉపయోగకరమన్నారు. వేసిన పంటకు ఎంత మోతాదులో ఎరువులు, మందులు వాడాలో తెలుస్తుందని, తద్వారా దిగుబడి ఉంటుందని ఆమె వివరించారు. నా పేరు హైమావతి, మండల వ్యవసాయాధికారి సైదాపురం. ఈరోజు సైదాపురం మండలం నందు పిఎం ప్రణామ్ ద్వారా భూసార పరీక్షల యొక్క దానిపైన అవగాహన సదస్సు అనేటిది రైతులకి ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా రైతులకి భూసార పరీక్షలు చేసుకోవడం ద్వారా కలిగేటువంటి ప్రయోజనాల గురించి రైతులందరితో కూడా చర్చించడం జరిగింది. ముఖ్యంగా ఈ మైక్రోన్యూట్రియంట్స్ అయితే ఎన్పికే వీటన్నిటి యొక్క మనకి భూసార పరీక్ష చేసుకుంటేనే వీటి యొక్క స్థితిగతులు తెలుస్తాయి. దానికి అనుగుణంగా మనము ఎరువుల సిఫారసు అనేది తెలియజేయడం జరుగుతుంది. అలాగే పచ్చటి విత్తనాలు కూడా మనము ఖరీఫ్ సీజన్కి 50% రాయితీ ద్వారా ఆర్బీకేల ద్వారా అందజేస్తాం కనుక ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలి రైతులందరూ కూడా. దీనివలన ఈ యొక్క సేంద్రియ కర్బనం అనేది పెరిగి ఈ యొక్క భూమి యొక్క సారం పెరిగి మంచి దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుంది కనుక రైతు సోదరులందరూ కూడా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఈ అవగాహన కార్యక్రమంలో వ్యవసాయ సహాయకులు తదితరులు పాల్గొన్నారు.
పేదలకు చేయూత అందించడం అభినందనీయమని, తమ క్లబ్ ఆధ్వర్యంలో విరివిగా సేవా కార్యక్రమాలు చేపడతామని రోటరీ వెస్ట్ క్లబ్ అధ్యక్షుడు సనత్ కుమార్ రెడ్డి తదితరులు తెలిపారు. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ ఆడిటోరియం వద్ద క్లబ్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ ఆడిటోరియం వద్ద రోటరీ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో రొటేరియన్ నాగరాజారెడ్డి మనమడు, ఉమా మహేష్, సుమా తనయుడు చైతన్ విశ్రాంత్ పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమం జరిగింది. పేదలకు నెలకు సరిపడా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు సనత్ కుమార్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ, తన మనమడు జన్మదినం సందర్భంగా నాగరాజారెడ్డి పేదలకు చేయూత అందించడం అభినందనీయమని తెలిపారు. రోటరీ సభ్యుల మధ్య వేడుకలు జరుపుకోవడం సంతోషకరమన్నారు. క్లబ్ ఆధ్వర్యంలో విరివిగా సేవా కార్యక్రమాలు చేపడతామని వారు వివరించారు. క్రమశిక్షణతో పెంచారు. వారు ఆశయాలకు అనుగుణంగానే వాళ్ళిద్దరు కూతురు కూడా ఇంతకుముందు కూడా వాళ్ళ చిన్నమ్మాయి క్లబ్లో చేసుకోవడం మామూలుగా పుట్టినరోజు లైఫ్లో చేసుకుంటూ ఉన్నారు చాలామంది కూడా. కానీ మన వాళ్ళు మహేష్, కుమార్ వీరు మన పేదల మధ్యలో మనం చేసుకోవాలి మానవ సేవ అని వాళ్ళు భావించి ఇక్కడ చేసుకోవాలనే ఉద్దేశంతో మన రోటరీ వెస్ట్ క్లబ్ ద్వారా ఈ పుట్టినరోజు వేడుకలు మన క్లబ్లో చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. వారికి ముఖ్యంగా క్లబ్ తరఫున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈరోజు ముద్దుల మనవడు ముద్దుల తనయుడు అయినటువంటి చైతన్య విషయాన్ని ఎందుకు రేపు ఆయుర్వేదంతో మరి వర్దిల్లాలని దేవుడు ప్రార్థిస్తూ, ఇటువంటి చేయుత కార్యక్రమాల్లో ఎంతో సహాయ సహకారం అందిస్తున్నటువంటి నాగరాజరెడ్డి గారు కానీ వారి అల్లుడు కానీ కుమార్తె కానీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వారి కుటుంబ సభ్యులందరూ కూడా మరెంతో ఉన్నత స్థాయికి చేరి ఇటువంటి కార్యక్రమాలు మరింత చేపట్టాలని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి ఏంటంటే సర్వీస్ చేయడం అంటే నాగరాజరెడ్డి గారికి చాలా ఇష్టం. ఎందుకంటే ఏ కార్యక్రమం అడిగినా రోటరీ వెస్ట్ క్లబ్లో ఆయన జాయిన్ అయ్యి 2 years అయింది. దాదాపు ఏ కార్యక్రమం అడిగినా కాదనకుండా ఇవ్వడం చాలా సంతోషకర విషయం. అదేవిధంగా వాళ్ళ ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్ళ పిల్లలు కూడా దీన్ని సహకరిస్తున్నారు. ఏ సర్వీస్ చేయాలన్నా కూడా వాళ్ళ నాన్న సహకరిస్తేనే ఆయన కూడా చేయగలడు. కాబట్టి ఈ కార్యక్రమాలు కూడా ఆయన చేయగలుగుతాడు. ముందు నాగరాజారెడ్డి గారు ఆయురారోగ్యాలతో ఉంటూ ఈ సర్వీస్ కార్యక్రమాలని కొనసాగించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు కూడా ఏంటంటే సర్వీస్ చేయాలని మనసులో ఉండాలా, అంతేగాని ఆయనకి యాక్చువల్గా అయితే ఆయన డబ్బున్న ఆయన కాదు. ఏ కార్యక్రమం అడిగినా కూడా నేనున్నానని ముందుకు రావడం చాలా సంతోషకర విషయం అది. అదేవిధంగా ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న చైతన్య ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు చిరంజీవి, నాసిన నాగులు, ధనంజయ రెడ్డి, బొమ్మడి శ్రీనివాసులు, సుబ్రహ్మణ్యం, తాళ్ళూరు శ్రీనివాసులు, గిరిబాబు, రామ్మోహన్, ఎస్ఎల్ఎన్ బాబు, ఎం శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. చిల్లకూరు మండలంలోని కలోకొండ క్షేత్రంలో కొలువైయున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా ధ్వజస్తంభానికి ప్రత్యేక పూజలు చేశారు. గరుడ చిత్రపటాన్ని ధ్వజస్తంభంపై ఎగురవేసి ధ్వజారోహణ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో భక్తులు విరివిగా పాల్గొని దర్శించుకున్నారు. महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं मृत्योर्मृत्युं नमाम्यहं स्वाहा। उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं मृत्योर्मृत्युं नमाम्यहं स्वाहा। उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं मृत्योर्मृत्युं नमाम्यहं स्वाहा। उग्रं
वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखम् नरसिंहं भीषणं भद्रं मृत्योर्मृत्युं नमाम्यहं स्वाहा उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखम् సైదాపురం మండలంలోని తలుపూరు పంచాయతీ పరిధిలో ఉన్న చెల్లోపల్లి హర్జనవాడలో నవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా రాములవారి పట్టాభిషేకం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని సీతారాములను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా పెండం వెంకటేశ్వర్లు, జయలక్ష్మి, ఉషశ్రీ, కళ్యాణ చక్రవర్తి వ్యవహరించారు. అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం అంతరంగమున ఆత్మారాముడు అనంత రూపముల వింతలు సలుపగా సోమ సూర్యులను సురలు తారలును ఆ మహాంబుధులు అవనీ జంబులు అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం సైదాపురం మండలంలోని చెల్లోపల్లి గ్రామ హరిజనవాడలో శ్రీరామనవమి వేడుకలు స్థానికులు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలను పురస్కరించుకుని మందిరం వద్ద ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలను స్థానికులు తిలకించి వారిని అభినందించారు. దీపాలన్నీ
పట్టణంలోని కర్నాల వీధిలో కొలువైయున్న శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చెన్నకేశవుడు శేషవాహనపై భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం గ్రామోత్సవం ఘనంగా జరిగింది. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయం వద్ద చిన్నారులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. మాధవా కేశవా మధుసూదనా మాధవా కేశవా మధుసూదనా నందనందనా నరహరి నారాయణ పరమాత్మ పరంధామ పరమానంద అచ్యుత అనంత గోవింద అచ్యుత అనంత గోవింద వేయి నామాల వాడ వెంకటేశుడా మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా వేయి నామాల వాడ వెంకటేశుడా మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా కోటి కోటి దండాలయ్య కోనేటి రాయడా కోటి కోటి దండాలయ్య కోనేటి రాయడా కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా శ్రీకర శ్రీధర శ్రితమందార సర్వేశ్వర పరమేశ్వర శాంతాకార శంఖ చక్రధర సప్తశైలేశ్వర సుప్రభాత సేవలో సూర్యుడవయ్యా సూర్యుడవయ్యా అజ్ఞానపు చీకటులను అణచెదవయ్యా మాధవా కేశవా అభిషేక సేవలో మురిసేవయ్యా మురిసేవయ్యా ఆత్మ కల్మషముల కడిగి కాచేవయ్యా శ్రీకర శ్రీధర కోటి కోటి దండాలయ కోనేటి రాయడా కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా పద్మనాభ హృషికేశ పద్మనాభ గూడూరు మండలంలోని పాలిచెర్ల గ్రామంలో కొలువైయున్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం స్వామివారికి అభిషేకాలు ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు విరివిగా పాల్గొని భీమలింగేశ్వర స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం జరిగింది. భరత వేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిరీశ శివని వేదనగా వని వేదనగా పలికెను పదము పరేశ నీలకంఠరా చాలి పొందరా కరుణతో నలుగనరా
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కౌంటింగ్ కు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని తిరుపతిలోని కలెక్టరేట్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన కలెక్టర్ ప్రవీణ్ కుమార్, ఎస్పీ హర్షవర్ధన్ రాజు. పొలాల్లో భూసార పరీక్షలు నిర్వహించుకోవాలని సైదాపురంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో రైతులకు ఏర్పాటు చేసిన అవగాహన సమావేశంలో మాట్లాడిన మండల వ్యవసాయాధికారిని హైమావతి. నిరంతరం సేవా కార్యక్రమాలు చేస్తున్నామని గూడూరులోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ ఆడిటోరియం వద్ద దాతల సహకారంతో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన అనంతరం మాట్లాడిన రోటరీ బెస్ట్ క్లబ్ ప్రతినిధులు. వైభవంగా ధ్వజారోహణం. చిల్లకూరు మండలం కలువకొండ క్షేత్రంలో కొలువైయున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.